చాతబడి అనేది ఉందా లేదా, లేకపోతే ఉంటే గనక దానికి పరిష్కారం ఏంటి? ఓం నమ శివాయ. మనకి భగవంతుడు ఇచ్చిన జీవితం ఇది. ఈ జీవితంలో మనకి మంచి చెడులు చాలా ఉంటాయి. మంచి చేసేవారిని చూస్తే మనకి మంచి అనే అనుకుంటాం, చెడు చేసేవారిని అనుకుంటే చెడు అనే అనుకుంటాం. కానీ ఈ మంచి చెడులను గుర్తించడం ఎలాగనేది కొంతమందికి తెలియదు. రెండవది ఏంటంటే ఈ మంచి చెడుల విషయాల్లో మామూలుగా ఉన్న ఈ చేతబడి లక్షణాల సంకల్పాలు, ఆ లక్షణాలు, ఆ సిమ్టమ్స్ అనేది చాలా అతి భయంకరంగా ఉంటాయి. ఈ చేతబడి అనేది ఎలా ఉంటుందిరా అంటే, ఒక మనిషి మీద ఒక మనిషి ఈర్ష్య పడినప్పుడు కానీ, లేకుంటే ఆ మనిషి మనకు దక్కనప్పుడు కానీ, లేదా అతని నుంచి మనకి మంచి అవకాశమైన స్పందన రాకపోయినా, లేదా ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, ఒక చేతబడి రూపంలో కానీ, మనిషి ఆకారాన్ని బట్టి, అలంకారాన్ని బట్టి, మనిషి కంటి చూపుని బట్టి చేతబడి రూపాన్ని చేసి ఆ జీవితాన్ని భంగం చేయాలనుకునేదే చేతబడి ప్రక్రియ. దాన్ని ఏ విధంగా చేస్తారా అంటే, మనిషి తల వెంట్రుకలు, అరికాలి మట్టి, చేతి గోళ్ళతో చేతబడి రూపాన్ని కట్టడి కడతారు. కట్టడి కట్టిన తర్వాత ఆ మనిషి ఆలోచన, తన మనుగడ ఏం చేయాలనుకుంటున్నాడు, తన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధమైన ప్రయత్నం చేసినా కూడా వాడికి దెబ్బ తగలటం లేదంటే, వాడు మనం దారిలోకి రావాలంటే వాడిని ఏది చేయాలి. కొంతమంది అయితే బొమ్మను చేస్తారు. బొమ్మను చేసి ఆ మనిషిని పడగొట్టడం కోసం సూదులతో గుచ్చుతారన్నమాట. అది చేతి నుంచి, అరికాల నుంచి, తల నుంచి, మెడ నుంచి సూదితో గుచ్చినప్పుడు మనిషి చేతబడి జరిగిన లక్షణాలు ఎలా ఉంటాయా అంటే, బాడీ మొత్తం వైబ్రేషన్ వస్తుంటుంది. మనిషి ఎన్నడూ లేని విధంగా ముఖంలో కళా కాంతి మారిపోతుంటుంది. కాళ్ళు చేతులు జువ్వును గుంజకపోతుంటాయి, సచ్చుబడిపోతుంటాయి, ఒళ్ళంతా చెమట్ల పట్టడం, ముఖంలో కళాకాంతి లేకుండా గంభీరమైన భయంకరంతో కంటి చూపు నేత్రబంధాన్ని తిప్పుతుంటాడు మనిషి. కడుపులో ఏదో తిప్పినట్టుగా, వాంతింగ్ వచ్చినట్టుగా, తర్వాత తలంతా భారంగా ఉన్నట్టుగా, ఎన్నుపూస నరాలు, పొత్తు కడుపు నొప్పి, తర్వాత మనిషి నడువు నుంచి కాలు వరకు నరాల్లో ఆ విషపూరితమైన మంత్రకట్లు వెళ్ళిపోయి ఆ ఒక ప్రతిక్రియతో మనిషిని చేతబడి రూపంగా మనిషిని పడగొట్టేస్తుంది. వాడు మంచాల్లో పడ్డమో, లేకుంటే చేతులు కాళ్ళు పడిపోవడమో ఉంటుంది. అదేవిధంగా ఈ చేతబడి ప్రక్రియలోనే కొంతమంది బొమ్మను బట్టి చేస్తారు, కొంతమంది మనిషి పేరును బట్టి చేస్తారు, కొంతమంది అయితే మనిషి ఆ ఒక్క మసులుకునే విధానం, నడిచిపోయే విధానాన్ని బట్టి తను ఏ విధంగా ఆలోచించుకొని ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో పోతుంది, ఏ కలర్ డ్రెస్ వేసింది, ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏ విధమైన ప్రక్రియతో చేస్తే ఈ మనిషి అక్కడికి పడిపోతుంది. అది స్త్రీయా పురుషుడా అనేది కూడా ఉండదు. అటువంటి సంకల్పంతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఇటువంటి సమాజంలో ఇప్పుడున్న జనరేషన్లో ఈ చేతబడి ఉందా లేదా అని అనుకుని సందేహం పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే చేతబడి అనేది కంపల్సరిగా ఇది 200 సంవత్సరాల నుంచే ఉంది. మానవుడి కంటి చూపుతోనే వశపరుచుకునే ఒక సంకల్పమైన ప్రక్రియ. ఇప్పుడు మనకి సైన్స్ పరంగా మనకి కొన్ని ప్రాబ్లాలు మనకి తెలుస్తుంటాయి. బాడీలో ఏముందా అనేది ఆ చేతబడి జరిగిన వాడికి తెలియదు. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్రేలు, తర్వాత స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు చేసినప్పుడు వాటి ద్వారా కూడా తెలియని ప్రాబ్లం అనేది ఈ చేతబడి జరిగిన లక్షణాలు. అదే ఒక సిమ్టమ్స్ కంపల్సరిగా ఇలా కాకుండా వేరే విధంగా ఉంటే సైన్స్కి అర్థమైపోతుంది. డాక్టర్లు ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. అయితే ఈ ఎన్నిటిని మనం చూసినా, ఎన్ని హాస్పిటల్కి పోయినా పలానా జబ్బు, పలానా రోగాన్ని నిర్ధారించకుండా ఉన్నదాన్ని చేతబడి ప్రక్రియగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మనకి అన్ని విధాలుగా మనకి ఆ చేతబడి గురించి మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఖచ్చితంగా అది ఏ రూపంలో చేశారు, దేన్ని ఆశించి చేశారు, ఎలా చేశారు అనేది ఆ నిర్ధారణ మనకి బయటకు వస్తుంది. దాన్నే చేతబడిలో జరిగే ఒక ప్రక్రియ రూపం. సో ఇప్పుడు ఈ చేతబడికి పరిష్కారం ఏంటండి? కంపల్సరీగా పరిష్కారం ఉందమ్మా. చేతబడికి జరిగిన వాళ్ళకి, ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఆ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి కంపల్సరిగా మన ఒక్క సంకల్ప బలంలో పరిష్కారం అనేది ఉంది. అది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ పేరు బలాన్ని బట్టి దాన్ని చక్రం వేయాలి. దాన్నే గణితం అంటారు. ఆ గణిత చక్రం వేసినప్పుడే ఆ గణితంలో లెక్కల్లో ఎన్ని విధాలుగా చేశారు, ఎన్ని రోజులుగా చేశారు, ఏ సమయంలో చేశారు, ఇది అమావాస్య, పౌర్ణమి అని కనిపెట్టగలుగుతాం. కనిపెట్టిన తర్వాత దానికి రెమెడీస్, దాన్ని ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఒక పేరు బలాన్ని, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని వాళ్ళకి జరిగిన విధానాన్ని బట్టి మనం గుర్తించి, దాంట్లో ఉన్న విద్యలో ఉన్న పట్టు తెలిసిన వాడికి ఇది అర్థమవుతుంది.
అందరికీ అర్థం కాదు. అదేవిధంగా దాని సారాంశాన్ని బట్టి దానికి కొన్ని కాపర్తో తయారు చేసిన కొన్ని వస్తువులను తీసుకొచ్చేసి పూజలో పెట్టి వాటిని జ్యోతులకించేసి ఆ జ్యోతుల ప్రకారంగా ఆ పేరు బలాన్ని బట్టి అక్కడ ఆ ఒక్క బొమ్మను బట్టి మేము దాన్ని నిర్ధారించేసి చేతబడి రూపంగా ఏమి జరిగిందా అనేది మనం దాన్ని గుర్తించి దానికి తగినట్టుగా ఖచ్చితంగా ఆ పరిష్కారాన్ని మనం చేయగలుగుతాం. దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని మనం లైవ్లో చెప్పచ్చు, కొన్ని లైవ్లో చెప్పకూడదు. కాబట్టి వాటి ప్రకారం చేస్తేనే వాళ్ళకి ఆ విరుగుడులోంచి బయటపడతారు. చేతబడి అనే ప్రక్రియని మనం అంచనాగా తక్కువగా తీసేయొద్దు. దాంట్లో ఎన్నో విధాలుగా జరుగుతుంది. మనిషి నడుస్తూనే పడిపోతాడు, మాట్లాడుతూనే నోరు పడిపోతుంది, పని చేస్తూనే కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోతాయి. ఇటువంటి ప్రక్రియతో కూడుకున్న కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని మనం పబ్లిక్ చేయలేము, పబ్లిక్గా చెప్పలేము కూడా. దాన్ని మనం ఒక స్వామి దగ్గరికి వెళ్ళి మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వెళ్ళేట్టుకైతే ఖచ్చితంగా దానికి జరిగిన విధానాన్ని చూసి చెప్పగలుగుతాం. ఇటువంటి ప్రాబ్లం మీకు ఎవరికి ఉన్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా సరే నాకు ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ కావచ్చు. కంపల్సరిగా మీరు ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. దానికి తగినట్టుగా పరిష్కారం నేను సంపూర్ణంగా నేను చేయగలుగుతాను. ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.